హుస్సేన్ సాగర్ పూడికతీత పనులకు బ్రేకులు పడ్డాయి. పూర్తి స్థాయిలో పనులు మొదలు కాకముందే వాటిని ఆపేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. హుస్సేన్ సాగర్ మట్టి పూర్తిగా కలుషితమయ్యిందని, ఈ మట్టిని ఎక్కడ వేసినా ఆ ప్రాంతంలోని భూగర్భ జలాలు పాడయ్యే అవకాశం ఉందని అధికారులు తేల్చారు. దీంతో ప్రభుత్వం పనులు ఆపేసింది. హుస్సేన్ సాగర్ కు మునుపటి వైభవం తెచ్చేలా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాగర్ మట్టి పూర్తిగా కలుషితమైపోయిందని, ఆ మట్టి ఎక్కడ వేసినా అక్కడ భూగర్భం పొల్యూట్ అవ్వడం ఖాయమంటున్నారు అధికారులు. పనులు ఆపేయడమే మంచిదని ప్రభుత్వానికి సూచించారు. దీంతో సర్కార్ కూడా అధికారుల సూచన పాటించాలని నిర్ణయించింది. హుస్సేన్ సాగర్ లో పూర్తిగా నీటిని తీసేసి శుద్ధ జలాలతో నింపాలని, మంచినీటి చెరువులా చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకు తగ్గట్టే హెచ్ఎండిఏ కూడా మాస్టర్ ప్లాన్ వేసింది. జపాన్ బ్యాంక్ ఇచ్చిన 310 కోట్లు, రాష్ట్రం మంజూరు చేసిన 60 కోట్ల నిధులతో పనులు కూడా మొదలయ్యాయి. 8 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించి గాజుల రామారాం డంపింగ్ యార్డ్లో వేశారు. కానీ సాగర్ నీళ్లు పాడైపోయాయని, అక్కడ మట్టిని వేరే చోట వేస్తే ఇబ్బందే అంటూ కొందరు సోషల్ యాక్టివిస్టులు హరిత ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హరిత ట్రిబ్యునల్ వివరణ కోరింది. చివరికి అధికారుల సూచనలతో పనులు ఆపాలని నిర్ణయం తీసుకున్న సర్కార్ ఈ విషయాన్ని ట్రిబ్యునల్ కు తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో శుద్ధి చేసిన నీటితోనే హుస్సేన్ సాగర్ నింపాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికొచ్చింది. ఖైరతాబాద్ సెంటర్ నుంచి 20 MLD, కిమ్స్ హాస్పిటల్ దగ్గర నుంచి 30 MLD నీటిని క్లీన్ చేస్తూ సాగర్ లోకి వదులుతున్నారు. కానీ కూకట్పల్లి నాలా నుంచి ప్రమాదకరమైన రసాయనాలు ఇప్పటికీ హుస్సేన్ సాగర్ లో కలుస్తున్నాయి. అందుకే మొత్తం 4 నాలాల నుంచి వచ్చే మురుగునీటిని పూర్తిగా శుద్ధి చేసి వదిలితే హుస్సేన్ సాగర్ మంచినీటి చెరువుగా మారే అవకాశాలుంటాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.